నమస్తే సార్. నమస్కారం అండి. మరి ఇంత కేసీ కమిట్మెంట్‌తో చేసినోళ్ళు ఎందుకు మీరు గవర్నమెంట్‌కి శత్రువయ్యారు? ఏ గవర్నమెంట్‌కి అంటున్నారు మీరు? ఆ పాత కేసీఆర్ గవర్నమెంటా? కదా! కేసీఆర్ గవర్నమెంట్ ఎందుకు శత్రువయ్యా అంటే మరి ఆవిడ విద్యను నాశనం చేశాడు. ఆ పిచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాడు. సో, ఇప్పుడు నేను 10 సంవత్సరాల క్రితం చెప్పాను నేను. కాళేశ్వరం అది ప్రాజెక్ట్ పిచ్చి అది ప్రాజెక్ట్ అని. అది ఆరోపణ. ఆ! కాదు మీరెందుకు టార్గెట్ అయ్యారు అంటున్నా. అందుకే టార్గెట్ అయ్యాను కదా నేను. బికాజ్ నేను ఐ స్టార్టెడ్ క్రిటిసైజింగ్ ది గవర్నమెంట్ బికాజ్ ఎడ్యుకేషన్ వాళ్ళు జీరో చేస్తున్నారు. అండ్ దే ఆర్ వేస్టింగ్ మనీ. తర్వాత ఇంకొకటండి వాళ్ళు సిస్టమ్స్ నాశనం చేస్తున్నారండి. అంటే మీరు గవర్నమెంట్‌లో ఉండి గవర్నమెంట్ సర్వెంట్‌గా గవర్నమెంట్ మీద అందుకే రిజైన్ చేశాను కదా! అట్లా చేద్దానే. రిజైన్ చేసిన తర్వాతనే రెచ్చిపోయాను కదా నేను. హ్మ్. సో, గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు మాత్రం కాళేశ్వరం మీద మాత్రం అది కరెక్ట్ ప్రాజెక్ట్ కాదని చెప్పాను. గవర్నమెంట్‌లో ఉన్నప్పుడే. ఓకే. బయటకొచ్చిన తర్వాత మాత్రం ఓపెన్‌గా నేను బయట బ్లాస్ట్ అయ్యాను. ఓకే. అది మీ ఫ్రీడమ్ అది. అదే. కానీ అక్కడ ఎందుకు మీరు బాగా పనిచేశారు. అక్కడ శత్రువు గవర్నమెంట్‌కి అంటే పేరు వస్తది కదా! విచిత్రం ఏందంటే నేను చాలా మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ ఆఫీసర్ యాక్చువల్‌గా. ఎక్కడ పోయినా గాని పాతుకుపోయి ఉంటా. ఇక నా అంతట నేనే పోవాలి. హ్మ్. అంతవరకు పంపించేవాళ్ళు కాదు. సో, డైరెక్టర్ ఉపాధి హామీ పథకము నేను 6 నెలలు పనిచేసా. 6 సంవత్సరాలు పనిచేశాను. సో, మన ఎస్‌హెచ్‌జీ ప్రాజెక్ట్ మీద 7 సంవత్సరాలు పనిచేశాను. సో, అక్కడ మన ఐటీడీఏ దగ్గర 3 సంవత్సరాలు పనిచేశాను. సో, ఎక్కడైనా గానీ నా అంతట నేనే రావాలి గానీ ఓన్లీ కేసీఆర్ వచ్చినాక అక్కడ ఇంగ్లీష్ మీడియం పెడితే ఆయనకు కోపం వచ్చింది. సో, అక్కడ స్కూల్స్ మీద ఫోకస్ చేస్తే కోపం వచ్చింది. సో, హాస్పిటల్స్ మీద పెడితే కోపం వచ్చింది. అంతే ఇంక అదర్‌వైజ్ నాకేం లేదు కదా! ఇంక వేరే ఏముంది. అంటే తర్వాత హౌసింగ్ చేశాను. మంచి బ్రహ్మాండమైన హౌసింగ్ ఆయనకే చేశాను. మంచి పేరు వస్తది కదా! నేనదే అనుకున్నా. ఆ! నేనదే అనుకున్నాను. కానీ ఏమైందంటే అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది కదా! అప్పట్లో అది అది అడవి పందులని మాంసం తినమని చెప్పేసి ఒక పిలిపించా నేను. అది హ్మ్. బ్రాహ్మిన్స్ కోపం వచ్చింది. సో, హ్మ్. మేబీ ఐ థింక్ ఆ ప్రెషర్ ఆయన మీద ఉండుంటది అని అనుకుంటున్నాను. సో, తర్వాత ఇంగ్లీష్ మీడియం అనే దాని మీద కూడా మీరన్నట్టుగా కొంతమంది అన్‌హ్యాపీగా ఉన్నారు కదా! సో, ఇలాంటి 2, 3 అంశాలు యాడ్ అయ్యి ఉంటాయి. హుహు. సో, మోస్ట్ ప్రాబబ్లీ అంతే అదే అయ్యి ఇట్ ఉంటది. ఈస్ నాట్ పర్సనల్. నథింగ్ పర్సనల్. పర్సనల్ ఏముంటది ఇందులో నా బంధం? అదే కదా! ఏం లేదు. పర్సనల్ ఏం లేదు. సరే. చాలా మంది అనుకుంటారు. ఆయన నాకు పోస్ట్ ఇవ్వలేదు కాబట్టే నేను ఆయన మీద మళ్ళీ తిరగబడ్డాను అనుకుంటారు కానీ అది కాదు తిరగబడ్డది. మెయిన్‌గా విద్యని దెబ్బతీశాడు ఆయన బాగా. కోలుకొని దెబ్బతీశాడు. హ్మ్. సో, అది నాకు చాలా కోపం తెప్పించినటువంటి అంశము. తర్వాత చాలా కరప్షన్ జరిగింది. తర్వాత అడ్మిషన్ చిందరవందర చేశాడు. ఒక ఐఏఎస్ పోస్ట్‌ని ఒక నాన్ ఐఏఎస్‌కి ఒక చిన్న అతన్ని తీసుకొచ్చి పెట్టాడు. వాళ్ళ చుట్టం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. హ్మ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఆయన పేరు గోపాలరావు అనుకుంటాను. వరంగల్‌లో వరంగల్ డిస్కమ్ ఉంది కదా! మనకి నార్థర్న్ ఇది అవును. డిస్కమ్. ఆ డిస్కమ్‌లో ఎండీగా వాళ్ళ చుట్టాన్ని పెట్టాడు. వాళ్ళ వెలమాయన్ని. నాకేం చుట్టానికి ప్రాబ్లమ్ కాదు. కానీ ఆయన రిటైర్మెంట్ అయ్యి 10 సంవత్సరాలయింది. 10 అవును. సంవత్సరాల క్రితం రిటైర్మెంట్ ఆయనని తీసుకొచ్చి అక్కడ ఎండీ చేశాడు ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్. అవును. అట్లాగే ఇంకా హార్టికల్చర్ కమిషనర్‌గా ఒక మామూలు అతను ఒక జాయింట్ డైరెక్టర్ క్యాడర్‌ని సో, ఆయన తీసుకొచ్చి ఒక ఐఏఎస్ పోస్ట్‌లో అట్లా 27 మందిని ఐఏఎస్ పోస్ట్‌లలో నాన్ ఐఏఎస్ వాళ్ళని పెట్టారు. వాళ్ళు మంచోళ్ళని పెట్టారని మంచోళ్ళు కాదు. అంత కరెక్ట్ పేరొస్తాయి. ఆహా! సో, ఇట్లా ఒక కుల దాన్నేమంటారు కుల వివక్ష బాగా ఆ! ఎక్కువ పాటించాడు. సో, ఆయన బంధుప్రీతి పాటించాడు. ఇలా రకరకాలుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో వాళ్ళ చుట్టం వాళ్ళ చిన్నప్పుడు దోస్త్ అని చెప్పేసి ఒక చిన్న జడ్పీటీసీనో లేకపోతే అటెండరో ఆయన్ని పెట్టాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కి. అంటే గ్రూప్ 1 ఆఫీసర్‌లని సెలక్షన్ చేసే పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో అలాంటోళ్ళని పెడతారా? అంటే చాలా క్యాజువల్ అడ్మినిస్ట్రేషన్ అన్నమాట అంతా కూడా. జిల్లాలను కూడా ఎట్లా చేస్తాడు గందరగోళం చేయలేదా? సో, పండుగ రోజు వాళ్ళని ఎందుకు మనము నారాజు పెట్టడము? వాళ్ళకి కూడా జిల్లా ఇచ్చేసేయండి అన్నాడు. ఆహా! అటు పిచ్చి పిచ్చిగా లేతే ఒక మ్యాజిక్ ఒక వాస్తు ఫిగర్‌తోని మనకి ఇంకా పెంచండి నాకు 32 రావాలి, 33 రావాలి వాటెవర్. సో, ఇట్లా రకరకాలుగా ఒక 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 సైంటిఫిక్ వ్యవస్థ కాకుండా అడ్డగోలుగా చేశాడు అడ్మినిస్ట్రేషన్. ఓకే. తర్వాత ఆఫీస్‌కి వచ్చేవాడు కాదు. సో, ఎవరిని కలిసేవాడు కాదు. మనస్తుల్ని కలిసేవాడు కాదు. మీకు గుర్తుందో లేదో ఒక 3 నెలలు అసలు క్యాబినెట్ ఫార్మ్ చేయలేదు. సో, ఫస్ట్ క్యాబినెట్‌లో ఒక్క మహిళను కూడా మినిస్టర్‌గా పెట్టలేదు ఆయనే. సో, ఇలా రకరకాలుగా తర్వాత ఎస్సీలను ఎట్లా చూసేవాడు, ఎస్సీ మినిస్టర్‌ని గలీజ్‌గా చూసేవాడు అగ్లీగా. చాలా ఇటు పక్కన తోసేసేవాడంతా. చాలా రకరకాల మైండ్ సెట్టే చాలా విచిత్రమైన మైండ్ సెట్ కదా! ఆ! సో, అహంకారము, అవినీతి అయంతా కూడా కరెక్ట్ కాదు కదా! అంటే ఇవంతా ఎందుకంటే మేము చాలా ఎక్స్‌పెక్ట్ చేసాం తెలంగాణ వస్తే చాలా గొప్పగా జరుగుతుందని. అలాంటిదాన్ని భ్రష్టు పట్టించాడు కదా! 1200 మంది పాపం పిల్లలు చనిపోతే వాళ్ళ త్యాగానికి అర్థం లేకుండా అయిపోయింది కదండీ! సో, ఎంతమంది అక్కడ మనము ఉద్యమకారులకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది వాళ్ళ లైఫ్‌ని త్యాగం చేశారో, వాళ్ళ యొక్క త్యాగానికి అర్థం లేకుండా పిచ్చిగా చేసి అంత డబ్బు తెచ్చుకున్నారు నలుగురు ఆ కుటుంబ సభ్యులు. వాళ్ళకి అన్నీ ఉన్నాయండి వాళ్ళకి. వాళ్ళ దేశాలు ప్రపంచం మొత్తంలో పెట్టుబడులు పెట్టారు కదా! వాళ్ళందరూ గూడా. మనకు అర్థం కావటం లేదా అయన్నీ గూడా? సో, కరెక్ట్ కాదు కదా! అందుకనే నేను అతని మీద చేయాల్సొచ్చింది. ఈ గవర్నమెంట్ మీ సర్వీసెస్ కరెక్ట్‌గా వాడుకుంటోందా? లేదండి. ఈ గవర్నమెంట్ కూడా నా సర్వీస్ గవర్నమెంట్ కరెక్ట్‌గా వాడుకోవట్లేదు. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. హ్మ్. సో, నాకు అంటే ఈ ఏదో కమిషన్ అనేది ఇంకా విద్యా కమిషన్ కమిషన్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది? అంటే దీని ఫంక్షనింగ్ పీరియడ్ అంటూ ఇచ్చారా? 2 ఇయర్స్ ఇచ్చారు. నాకు ఇంకొక 5, 6 మంత్స్ ఉంది.
అది అది ఇష్యూ కాదు కానీ బట్ విద్యకి ఇంకా ప్రాముఖ్యత ఇవ్వాలి. నాలాంటి వాళ్ళని సో భయంకరంగా వాడుకోవాలి అంటే లెఫ్ట్ అండ్ రైట్. రికమెండేషన్సే గాని ఇంప్లిమెంటేషన్స్‌లో లేదు మీరు ఇంకా రాలే కదా ఇంప్లిమెంటేషన్. మీరు సో మీరు పార్ట్ అవ్వడానికి ఇందులో ఏం లేదు. తెలీదు, ఇంకా తెలుస్తుంది మనకి. ఇంకా సో కొంతకాలంలో తెలుస్తుంది మనకి ఏంటనేది. సో అంటే ఆయన ఏమనుకుంటున్నారో నాకు ఇంకా తెలియదు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు. హ్మ్. సో డెఫినెట్గా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే దాని మీద మాత్రము చేస్తే బాగుంటుంది అనే దాంట్లోనే ఒకటి రెండు సార్లు చెప్పారు తప్పకుండా. కానీ బట్ అది ఒక్కటి చేస్తే కూడా సరిపోదు, మొత్తం ప్రక్షాళన చేయాలి, చాలా చేయాలి, చాలా మార్పులు చేర్పులు చేయాలి. కానీ దానికి ధైర్యం ఉండాలి, దానికి ఆ ఇంటెన్షన్ ఉండాలి, దానికి కొంచెం ఎక్కువ పెట్టుబడి పెట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. సో ఇదేదో మామూలుగా అల్లటప్పగా క్యాజువల్గా చేస్తే కావు, అవును. ఒక చేదు మాత్రలు మింగాల్సి వస్తుంది. అవును. సో ప్రభుత్వం కొన్ని హార్డ్ కోర్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో భయపడితే ఇది జరగదు ఇది. ఆ! సో పిల్లలు ముఖ్యం మనకి. సో మేము కూడా డెసిషన్స్ అన్ని కూడా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని డెసిషన్ తీసుకున్నాం కానీ వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనేది అట్లా తీసుకోలేము మేము డెసిషన్స్. అవును. సో ముఖ్యమంత్రి గారు కూడా గవర్నమెంట్ క్యాబినెట్ కూడా అట్లాగే ఆలోచన చేయాలి. సో పిల్లలకు మంచి జరుగుతుంది అనుకుంటే కొన్ని చేదు అయినా కానీ కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆయన రూరల్ నుంచి వచ్చినోడే కదా! ఎగ్జాక్ట్లీ. అంటే హీ నోస్ ఎవ్రీథింగ్, తెలుసానికి అందరికి తెలుసా అండి, ఇనే కాదు. హ్మ్. ఎమ్మెల్యేలు అందరూ బాగా తెలియగల వాళ్ళే, క్యాబినెట్ మంత్రులు అందరూ బాగా తెలియగల వాళ్ళే, అందరికీ మెచ్యూరిటీ ఉంది, అందరికీ తెలుసు ప్రాబ్లమ్స్ అన్నీ. హ్మ్. కానీ వాటి డెసిషన్ మేకింగ్లో కొంచెం తొందరపడతారు, అటు ఇటు పడతారు. సో అదే. మాకేమైద్దు అది ఇది భయమే. అంటే ఇప్పుడు వీళ్ళంతా పూర్వ అప్పులు, వడ్డీలు కట్టుకోవడమే అది సరిపోతుంది. అది ఒకటి నాశనం చేసిపోయాడు కదా మహానుభావుడు కేసీఆర్. భయంకరమైనటువంటి అప్పులు లెఫ్ట్ అండ్ రైట్ చేశాడు. విచిత్రం ఏంటంటే వరల్డ్ బ్యాంక్ 3%కి ఇస్తానంటే వద్దా అంటాడు. సో మన బ్యాంకులు అని చెప్పేసి 11%కి ఇంట్రెస్ట్ అప్పులు తీసుకొని. తీసుకున్నాడు అండి. అదేమి అందుకంటున్నా అసలు ఒక రీతి లేదు, ఒక రివాజు లేదు అడ్మినిస్ట్రేషన్కి. పిచ్చి చేసి అడ్మినిస్ట్రేషన్. సో అందుకని నేను అప్పట్లోనే నేను తుగ్లక్ పరిపాలన చేస్తున్నాను అన్నాను, గుర్తుందో లేదు మీకు. చాలా ఓపెన్గా నిజంగా కూడా తుగ్లక్ పరిపాలన కదా, చాలా నాశనం పట్టించాడు. అసలు కలిసేవాడు ఎవరిని, మంత్రులే భయంగా లోపలికి వాచ్మెన్ అడిగి లోపలికి పోయేవాళ్ళు కదా. అవును. సో అది చాలా దారుణం అట్లా, అది అంత అన్డెమోక్రటిక్, అది అహంకారపూరితమైనటువంటిది, అప్రజాస్వామికమైనది, అవినీతికరమైనది, అంత గందరగోళం కదా. సో అక్కడ నుంచి విముక్తి అయినాం మనము. కొంత ఇప్పుడు మనం నయం, ఇది కొంత బెటర్ నయం, బట్ ఇంకా చాలా చేయాలి, ఇది సరిపోదు ఇది. మీ యాస్పిరేషన్స్ అన్ని సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను మురళి గారు. ఈ Thank you. తెలంగాణ పట్ల మీకున్న కమిట్మెంట్‌కి, ఈ పేద ప్రజల పట్ల మీకున్న అంకిత భావానికి థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.